బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇటీవల కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారారని చెప్పుకోవచ్చు. తన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు స్పిరిట్ సినిమా విషయంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ బ్యూటీ ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో మంచి విజయం సాధించిన కల్కి చిత్రం నుంచి కూడా తొలగించబడి హాట్ టాపిక్ అయింది. కల్కి మూవీ కోసం రోజుకు 7 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటానని దీపికా షరతు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పాటు తన 25 మంది సిబ్బందికి 5 స్టార్ హోటళ్లలో వసతి కల్పించాలని కోరడంతో నిర్మాతలు ఆమెను అదనపు భారంగా భావించినట్లు ప్రచారం జరిగింది. కల్కి మూవీలో దీపిక సుమతి అనే కీలక పాత్రలో నటించారు. గర్భవతిగా ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొని తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా దీపిక భర్తతో కలిసి చేసిన యాడ్తో మన దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు అందుకుంటోంది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు రణ్వీర్ సింగ్, దీపిక కలిసి అబుదాబి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఎక్స్పీరియన్స్ యాడ్లో నటించారు. ఇందులో అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. అయితే అంతవరకు బాగానే ఉంది గాని ఆ తర్వాతే అసలు సమస్య వచ్చిపడింది. ఆ యాడ్లో ఆమె హిజాబ్ ధరించి షేక్ జాయిద్ గ్రాండ్ మజీద్లో కలిగి తిరగడం పెద్ద వివాదంగా మారి అంతకంతకు పెద్దదవుతోంది. హిందూ అమ్మాయి అయ్యుండి డబ్బుల కోసం హిజాబ్ ధరిస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. కావాలంటే నార్మల్ బట్టల్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. డబ్బుల కోసం ఏమైనా చేసేస్తావా అని దీపికాను ఏకిపారేస్తున్నారు. మన మతాన్ని పక్కన పెట్టి అరబ్ సంస్కృతిని ఈ విధంగా హిజాబ్ ధరించి మరీ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు దీపికను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఓవైపు గట్టిగానే ట్రోలింగ్ జరుగుతుండగా ఇష్యూ జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. మరి ఈ వివాదంపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి.